అయితే ఎలాగ వచ్చేసైతే ఇదిగండి గాంధీ హిల్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నాము. మనకి టికెట్ కాస్ట్ వచ్చేసి మీదకి వెళ్ళడానికి 10 రూపాయలు అండి. ఎందుకంటే ఎలా తిరిగిపోయిన ముక్క అయితే ఇస్తారు, అది పట్టుకొని మీదకైతే వెళ్ళిపోవడమే. వ్యూ పాయింట్ అంతా ఎంత బాగా కనిపిస్తుంది కూడా మీకు చూపించేస్తాను, చూసాను. మనకి అక్కడ నుంచి ఎంటర్ అయిపోయాకైతే రైట్ సైడ్ అయితే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ చూపించాను కదా మీకు 10 రూపీస్. ఇదిగంటే ఇలా మీదకి ఎక్కి వెళ్ళిపోవడమే కదా. ఈ ఘాట్ అంతా ఎక్కువ పోవాలి. ఇలాగ అక్కడక్కడ బెంచెస్ కూడా అరేంజ్ చేశారండి. అప్పుడు నేను 2 years బ్యాక్ వచ్చినప్పుడు అయితే బెంచెస్ ఏం లేవు అక్కడ. వచ్చేసాక చూస్తున్నారు కదా ఎంత చుట్టూ మనకి అనిపిస్తుంది. అక్కడక్కడ లైట్లతో జిగి 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 జిగిలు ఆడిపోద్ది. చూడండి ఎలాగుందో. అక్కడ చూసారు కదా ఓం ఉంది దుర్గమ్మ తల్లి టెంపుల్ దగ్గర. అది కూడా టెంపుల్ కూడా క్లియర్గా మనకు కనిపిస్తుంది. అక్కడక్కడ ఇంకా టాప్ వ్యూ నుంచి ఎలా కనిపిస్తుంది ఇది కూడా చూద్దాం రండి. గాంధీ హిల్స్లో చూడడానికి అయితే ఏమున్నాయని కూడా ఇక్కడైతే మ్యాప్ పాయింటింగ్ పెట్టి ఇక్కడైతే నేమ్స్ అయితే ఇచ్చారు కదా, అవి అయితే ఉంటాయి మనకి. గాంధీ స్తూప అవన్నీ కూడా వ్యూ పాయింట్లు అన్నీ కూడా. ఇదిగండి మన ప్లే ఏరియా అని చూపించారు కదా, ఇదిగండి చిన్నపిల్లల ప్లే ఏరియా అయితే ఇది అయితే ఉంటుంది. గాంధీ స్తూపది మీదనే ఉంటుంది, వ్యూ పాయింట్ కూడా మీదనే ఉంటుంది. మొత్తం అక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇక్కడ కొత్తగా ఇదన్నీ పెట్టినట్టుకున్నారండి. ఇది లాస్ట్ టైం అయితే లేవు కానీ ఇప్పుడు కొత్తగా అరేంజ్ చేసారేమో మేబీ. బాగుంది, పర్లేదు. అక్కడ వచ్చేసి టాయిలెట్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది లేడీస్కి బాయ్స్కి కూడా. నుంచి చూస్తున్నారా రైల్వే స్టేషన్ మన పక్కనే ఉంటుందండి మనకైతే. ఇక్కడ చెట్ల అడ్డు వచ్చేసి కనిపించలేదు కానీ ఆ హార్న్ అయితే మీకు వినిపిస్తుంది అనుకుంటున్నాను, కొయ్యి అనుకుంటూ. అదిగా అది సంగతే, అంత పక్కన ఉంటుంది అన్నమాట మనకి. మన అక్కడ 2 వీలర్ అది కూడా పార్క్ చేసుకొని ఎక్కడే టైం వేస్ట్ చేయకుండా ఇందులోంచి ఇలాగ వెళ్ళిపోతే ఆ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ స్టెప్స్ మీద వెళ్ళిపోతే మనకి గాంధీ స్టాచ్యూ కనిపిస్తుంది. దాని పక్కనే వ్యూ పాయింట్ అయితే మనం ఎంజాయ్ చేసేవచ్చు. అవ్వగానే చూసారు కదా ఈ రైలు పట్టాలు అయితే ఉంటాయి మనకి. కైలాసగిరిలో ఎలాగా మొత్తం కొండూరు చుట్టూ ఎలాగైతే తిప్పుతారో సేమ్ ఇక్కడ కూడా అంతే కొండూరు చుట్టూ కూడా తిప్పుతారు. అది కూడా చిన్నదిలేండి, కైలాసగిరిలో కొద్దిగా పెద్దది. కానీ చూసినా కదా షెడ్కి వెళ్ళిపోయిందేమో మేబీ, అదైతే క్లోజ్ చేసి ఉంది ప్రజెంట్ అయితే. అప్పుడు 2 years బ్యాక్ అయితే 25 రూపీస్ అంత తీసుకున్నారు భయ్య మొత్తం తిరగడానికి అయితే. ఇప్పుడైతే వెళ్దామన్నా సరే అదేం లేదు, క్లోజ్లో ఉంది మొత్తం. చూసారు కదా మేబీ అండర్ మెయింటెనెన్స్ ఏమో. చూసారు కదా వ్యూ పాయింట్ నుంచి మెట్లు ఇలాగ ఎక్కువ వచ్చినట్టయితే చూడండి మనకి వెళ్ళే వే అంతా ఇలాంటి లైట్స్ అయితే పెట్టి చాలా అంటే చాలా బాగా వెల్కమ్ అయితే చెప్తుందండి. అక్కడ స్టాచ్యూ చూసుకొని అక్కడ వ్యూ పాయింట్ చూసుకోవడం మనం వెళ్ళి. ఇంకేదో లేట్ రండి త్వరగా వెళ్ళి చూసేద్దాం. ఈ వేరేలాగా వచ్చేస్తే ఇదిగండి ఈ స్టాచ్యూ అయితే ఉంటుంది మనకి. చాలా 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 ఫేమస్ మనకి. దీని గురించి సంబంధించిన కూడా తెలుగు ఒక పక్క, నెక్స్ట్ హిందీ ఒక పక్క, ఇంగ్లీష్ ఒక పక్క. చూస్తున్నారా ఇక్కడైతే ఇలాగైతే రాశారు చూడండి. ఇటువైపు చూసినా మనకు ఒకేలా కనిపిస్తుంది, కాకపోతే ఒక పక్క అయితే మనకి గాంధీజీ అయితే కనిపిస్తారు మెయిన్. ఇదిగండి చూస్తున్నారా ఇక్కడ స్టోరీ అయితే రాశానండి ఈ స్టాచ్యూ కోసం. ఇదిగండి ఇలా ఉంటుంది మనకు మెయిన్ ఇదే వ్యూ పాయింట్. మన గాంధీజీ ఎటువైపు కనిపిస్తే అదే బెస్ట్ వ్యూ పాయింట్ మనకి. చూస్తున్నారా ఈ సర్కిల్ ఫార్మేషన్ ఉండి స్టాచ్యూ అయితే ఇలా ఉంటుంది మొత్తం మనకి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వీడియో చెప్పనా, మనకి విజయవాడలో ఉన్న గాంధీ హిల్స్కి అయితే వచ్చానండి. మనకి వైజాగ్లో కైలాసగిరి ఎలాగైతే ఉంటుందో వ్యూ పాయింట్, అలాగే ఈ విజయవాడలో గాంధీ హిల్స్ వ్యూ పాయింట్ కూడా అంతే బాగా కనిపిస్తుంది మొత్తం విజయవాడ అంతా కూడా. మార్నింగే మనకి వెళ్తారు కదా మన మొదలు, మార్నింగ్ అయితే పర్ఫ్యూమ్ బాటిల్, నైట్ అయితే షాంపిన్ బాటిల్లో ఉంటుందని. ఆల్రెడీ మనం వైజాగ్లో షాంపిన్ బాటిల్ చూస్తాం, పర్ఫ్యూమ్ బాటిల్ను. మన విజయవాడలో చూడకపోతే ఎలా చెప్పండి, షాంపిన్ బాటిల్ చూసేద్దాం, అలాగే పర్ఫ్యూమ్ బాటిల్ కూడా చూపించేస్తాను మీకు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ వేసుకున్నారనుకోండి. ఇక్కడెక్కడే తిరగకుండా చూసారు కదా దీని ఉరి చుట్టూ కూడా ఒక వాక్వే లాగా అయితే వేసారండి మొత్తం చుట్టూ తిరిగి చూడడానికి అయితే. లాస్ట్ టైం 2 years బ్యాక్ అయితే ఇది ఏమీ లేవు తెలుసా, నిజంగా నేను చూసినప్పుడు అయితే ఏమీ లేకపోయింది.
ఇక్కడ సిట్టింగ్ బెంచెస్ కానీ ఏవి కూడా ఇలాంటి వాక్వే లేదు, ఏవీ లేదు. జస్ట్ మామూలుగా ఉన్నది రాళ్ళు అవి కూడా ఉండి అక్కడ నుంచి చూసుకొని వెళ్ళిపోవడం. మనకి వ్యూ పాయింట్ ఎక్కడి నుంచి కనిపిస్తే అక్కడి నుంచి అసలైంది ఇదిగోండి. మనకు వ్యూ పాయింట్ చూపించాను కదా. మనకు మార్నింగ్ పర్ఫ్యూమ్ బాటిల్, నైట్ అయితే షాంపిన్ బాటిల్ అయిపోద్ది. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది మొత్తం అంతా కూడా. మనకి ఈ వ్యూకే కదరా ఇంత దూరం నడిచి వచ్చింది. చూడండి ఎంత బాగుందో. మనకి అక్కడి నుంచి దుర్గమ్మ తల్లి టెంపుల్, నెక్స్ట్ ఆ ఓం సింబల్ కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడి నుంచి అయితే. చూసారు కదా, మనకు విజయవాడలో ఉన్న నైట్ షాంపిన్ అయితే మీకు చూపించేస్తున్నాను. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. మనకి వైజాగ్ వస్తే కైలాసగిరి వ్యూ పాయింట్ నైట్ ఎలాగైతే మిస్ అవ్వకూడదు, అలాగే ఈ విజయవాడ వస్తే ఈ గాంధీ హిల్స్ వ్యూ పాయింట్ కూడా అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా అంటే చాలా 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 బాగుంటుంది. ఎంత బాగుంటుందో మీ బ్యాక్ కెమెరాతో చూపిస్తాను. మీరు ఎప్పుడైనా వచ్చినట్టయితే స్కిప్ చేయకుండా ఈ ప్లేస్ అయితే ఫస్ట్ చూసేదండి. నైట్ వ్యూ కూడా బాగుంటుంది, చక్కగా ఎంజాయ్ చేసి కూడా మనం వెళ్ళిపోవచ్చు. అందుకే నేను ప్రత్యేకంగా దీనికోసం వచ్చి ఎలాగుంటుంది ఏంటి కూడా 2 years కదా అయ్యింది చూసి, అసలు ఇప్పటికీ నేను మారిందా లేదని కూడా. అప్పటి నుంచి ఇప్పటికైతే మారింది. నెక్స్ట్ అదొకటి బాగా అనిపించింది. నెక్స్ట్ లైట్స్ ఒకటి బాగా పెట్టారు. మొత్తం చాలా వరకు అయితే మారింది, కొద్దిగా అయితే మొత్తం కాకపోయినా సరే. ఎంత మారినా ఈ షాంపిన్ బాటిల్ అయితే మారదు కదా. అప్పటి నుంచి అయితే ఇలాగే ఉంది. ఒక్కసారి వచ్చినట్టయితే ఇంక ఎప్పుడు వచ్చినా సరే విజయవాడ రావాలని అనిపిస్తుంది. ఈ వ్యూ పాయింట్కి అయితే అంత బాగుంటుంది. సౌండ్ చూపిస్తున్నా సరే ఈ చెట్లే అడ్డిసాను కానండి, లేకపోతే ఇంకా బాగా కనిపిస్తుందండి. చూసారు కదా, కొండ శాఖం వరకు ఇల్లులే మొత్తం అన్నీ కూడా. ఎంత బాగా కనిపిస్తుంది అంటే కంటికి, నిజంగా కంటికి మించిన మెగాపిక్సెల్ కెమెరా లైఫ్లో ఎప్పుడు రాలేదు కూడా. అంత క్లారిటీ ఏది చూపించలేదు నిజంగా మన కంటిది. మరి అంత మెగాపిక్సెల్తో కంపేర్ చేసుకున్నా అనవసరమే, అంత మెగాపిక్సెల్. ఎందుకంటే ఇంత బాగా బ్రైట్ కనిపిస్తుందా, ఇక్కడ చూస్తే కొద్ది బ్లర్గా అయితే కనిపిస్తుంది. అది అలా ఉంటుంది. మరి ఏం చేస్తాం, దాని ఆపోజిట్లోనే ఇదిగండి స్టాచ్యూ అయితే. చూసారు కదా, మనకి దుర్గమ్మ తల్లి దగ్గర చూడండి ఏదో ఒక లైట్ షైన్ అవుతున్నట్టు మీదకి వెళ్తుంది. చూస్తున్నారా, అది కానీ మీదకి ఇది ఫ్లడ్ లైట్ ఏదో కొడుతున్నట్టు ఉన్నది. ఇక్కడైతే 3 స్పెషల్ అయితే ఉన్నాయి. ఒకటి ఈ వ్యూ, సిటీ వ్యూ అంత ఎలాగైతే కనిపిస్తుంది కదా. ఇంకొకటి దుర్గాదేవి టెంపుల్ అయితే మనకి చూపిస్తున్నారా, ఇక్కడి నుంచే కనిపిస్తుంది. ఇంకోటి ఏమనుకున్నారు, బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ కూడా ఇక్కడి నుంచి కనిపిస్తుంది. లైట్లు వేసారు. అక్కడికి వెళ్తే ఇంకా బాగుంటుంది ఆ బ్రిడ్జ్ అంతా కూడా. సో అక్కడికైతే నేను వెళ్ళినట్టు చూపిస్తాను, లేదంటే తర్వాత ఎప్పుడైనా సరే చూపించడమే. అది మొత్తం అంతా మనకి గాంధీ హిల్స్ వ్యూ పాయింట్. చూసారు కదా. సో చూసారు కదండి, మన విజయవాడలో గాంధీ హిల్స్ నుంచి వ్యూ పాయింట్ మొత్తం అంతా ఎలా ఉన్నది ఏంటో కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చేసండి, బాయ్. మీదకి ఎక్కినప్పుడైతే ఆవేశానికి దోలు తీరిపోయింది. ఈ రోజంతా తిరిగి ఒకటున్నాం, దానివల్ల అయితే పులిసిపోయింది. వెళ్దాం వద్దా అనుకున్నాం, కానీ బాక్ ఎప్పుడు ఉన్న ఆవేశాలు అవి కొద్ది తిరిగినా సరే ఇలాంటి వ్యూ పాయింట్ మిస్ అవ్వకూడదని అయితే వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. వీడియో పక్కకి కొండ ఎక్కడ ఉంటే ఆవేశం, బండి ఉంటే దగ్గర వరకు కూడా వెళ్ళిపోవచ్చు, ఏ పక్క ఉండదు. నడుచుకోను కాబట్టి కొద్దిగా ఆవేశంలాగా అయిపోయింది. దానివల్లే మాటలు కూడా తేడా వచ్చాయి. ఎక్కేసామన్నమాట అన్నట్టు. ఇప్పుడైతే దిగుతున్నాం కాబట్టి మొత్తం అంతా అయిపోయింది కదా. హ్యాపీగా వెళ్ళి మంచి వ్యూ పాయింట్ అయితే కవర్ చేసుకొని నేనైతే దిగిపోతున్నాను. చూస్తున్నారు కదా, వచ్చేదారంతా లవర్సే. ఇది ఒక లవర్ స్పాటే, మంచి వ్యూ పాయింట్. ఎలాగో కైలాసగిరి అంతే కదా, వ్యూ పాయింట్ టూరిస్ట్ ప్లేసే, లవర్ స్పాటే అన్నట్టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇంక చెప్తాను కదా, మీదకి ఎలాగైతే మనకి వ్యూ పాయింట్ ఎలాగైతే కనిపిస్తుందో, వెళ్ళే దారిలో అంత లవర్స్ ఎలాగైతే దర్శనం అయితే ఇచ్చేస్తారో, సేమ్ ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్గా అంతే. కానీ చాలా అంటే చాలా సెక్యూర్ కూడా ఉంది, బాగుందండి. అంత భయపడవలసిన పనే లేదు ఇక్కడైతే. వచ్చైతే మీరు ఒకవేళ విజయవాడ వచ్చినట్టయితే ఇది అస్సలు మిస్ అవ్వద్దండి. ఎన్నిసార్లు చెప్తానంటే మీరు అర్థం చేసుకోండి ఎంత బాగుంటుంది ఏంటో కూడా. వైజాగ్లో చూసి ఇక్కడ కూడా చూసినట్టయితే మనం 2 చూసాం కాబట్టి ఇంకా బాగా అనిపిస్తుంది మనకైతే. అది ఒకటి చూడలేదనుకోండి ఇంకా ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అయిపోతారండి. చూడండి, నేను నడుచుకుని వచ్చానని చెప్పాను కదా, కొద్దిమంది అయితే అలా బండి మీద అయితే పోతారు. అలాంటి వాళ్ళకి ఏ ఆవేశం ఉండదు, నడిచి వెళ్ళేవాడికి తోలు దిగిపోద్ది. సో అదండి ఈ వీడియో అయితే. మరి నేనైతే కొండ దిగిపోతున్నాను, చూసాను కదా. మళ్ళీ ఎంట్రన్స్కి అయితే వస్తాను ఇంకా దగ్గరలోకే. ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకొని నేను ప్లేస్కి వెళ్తాను. బస్ స్టాండ్కి వెళ్ళి జంప్ వైజాగ్.